హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైన్ ఇంకా పఫ్ హ్యాండ్స్ అనేది పైన కాదు కింది భాగంలో ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 14 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9, ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే మొత్తం 11 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ విడత వచ్చేసి 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. నెక్ హైట్ వచ్చేసి బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. నేను డిజైన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 13 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, మొత్తం 13 ఇంచెస్ తీసుకున్నాను. స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ 10 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కింది భాగంలో ఉన్న బాక్స్ని డిజైన్ మార్కింగ్ చేయాలి. డిజైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. లైట్గా కనిపిస్తుంది, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ వరకు అంటే 10 ఇంచెస్ బాక్స్ వరకు కింది భాగంలో డిజైన్ కట్ చేసి పై భాగము స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ వచ్చేసి ఇదే విధంగా కట్ చేయాలి. అంటే నెక్ ఇప్పుడే కట్ చేయొద్దు ఫ్రెండ్స్. మధ్య భాగంలో ఒక టక్ ఇవ్వాలి, ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కింది భాగంలో డిజైన్ వస్తుంది కదా, డిజైన్కి మాత్రమే నేను ప్రిజింగ్ క్లాత్ తీసుకున్నాను. పొడవు వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్, పొడవు వచ్చేసి ఒక 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నేను ప్రిజింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేశాను, కొంచెం స్టిఫ్గా ఉంటుందని. కింది భాగము అంటే ఆ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందో ఆ డిజైన్ మట్టుకు మాత్రమే మనము మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వరకు స్క్వేర్ లాగా వస్తుంది. కింది భాగం డిజైన్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి ఆ ప్లేసింగ్ పైన. ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. మార్కింగ్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టైం నేను డార్క్ క్లాత్ పైన డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ వచ్చింది. డిజైన్ వచ్చిన దాన్ని ఇంకొంచెం డార్క్గా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా డిజైన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. ముందు భాగము ఫస్ట్ నెక్ భాగం మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ భాగం మాత్రమే కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. డిజైన్ దగ్గర స్మూత్గా టర్న్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ లాగొద్దు. నీట్గా డిజైన్ మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేయాలి. కట్ చేసి మధ్యలో టక్ ఇవ్వాలి. అక్కడక్కడ టక్ ఇవ్వాలి. టక్ ఇవ్వడం కూడా కొంచెం క్రాస్గా ఇవ్వాలి. మనం కుట్టిన స్టిచ్ మాత్రం ఏమాత్రం కట్ కావద్దు. అక్కడక్కడ టక్ ఇవ్వాలి. తర్వాత క్లాత్ని రివర్స్ చేసి ఒకసారి ర్యాప్ చేయాలి. లైనింగ్ క్లాత్ పైనే ర్యాప్ చేయాలి. ఈ ర్యాప్ చేసిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. అలా వేయడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది. డిజైన్ దగ్గర స్మూత్గా టర్న్ చేసుకుంటూ కుట్టాలి. ఇక్కడ కుచ్చులాగా రావద్దు ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి ఇప్పుడు కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కార్నర్ అనేది మనకు డిజైన్ హైలైట్ అవ్వడానికి కార్నర్ స్టిచ్ నీట్గా రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ కార్నర్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి.
మూలలో కరెక్ట్ మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఆపి టెన్షన్ మధ్యలో సూది పెట్టేసి ఆపి క్లాత్ని టర్న్ చేసి నీట్గా కుట్టాలి. మూలలో షార్ప్గా నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ పూర్తయిపోయింది. ఇప్పుడు అవుట్లైన్ మొత్తము అంటే లైనింగ్ మొత్తము అవుట్లైన్ మొత్తం కవర్ చేసేయాలి, అంటే కుట్టేసేయాలి. కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. కార్నర్స్ మాత్రమే స్టిచ్ వేసుకుంటూ మొత్తం లాక్ చేసేయాలి. ఎక్కడ బుగ్గలాగా రాకుండా నీట్గా సెట్ చేసుకుంటూ ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం వల్ల నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్, మెయిన్ క్లాత్ ఏ మాత్రం ఎక్స్ట్రా ఉన్నా కొద్దిగా సెట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్య భాగంలో ఒక ఫ్లీట్ ఇవ్వాలి. షోల్డర్ మధ్య భాగం నుంచి 1/2 ఇంచ్ విడ్త్లో ఒక 3 ఇంచెస్ పొడవులో ఫ్లీట్ ఇవ్వాలి. కొద్దిగా అది దారం ఎక్కువగానే మిగిల్చాలి ఫ్రెండ్స్, దగ్గరికి కట్ చేయొద్దు, కొద్దిగా ఎక్కువగానే కట్ చేయాలి. నేను ఇప్పుడు క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్లూ క్లాత్ అనేది శారీలో ఉందన్నమాట. శారీ క్లాత్ని నేను ప్రీజింగ్ క్లాత్ డబల్ ఫోల్డ్ చేసి దానిపైన ఈ విధంగా మొత్తం లాక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కార్నర్స్ మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. కార్నర్ స్టిచ్ వేయడం వలన క్లాత్ అనేది అటు ఇటుగా జరగదు. అందుకని నేను కార్నర్ మొత్తం ఒక స్క్వేర్ లాగా స్టిచ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లూ క్లాత్, శారీలో ఉన్న క్లాత్ మరి ఈ బ్లౌజ్లో ఉన్న క్లాత్ని ఈ విధంగా సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫ్రంట్ కొన, బ్యాక్ సైడ్ది కొన ఇలా మర్చేసి మళ్ళీ మధ్యలో ఇంకొకసారి మలిచేసి కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత డిజైన్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ విధంగా వైట్ క్లాత్, అంటే ఈ వైట్ క్లాత్ అనేది బ్లౌజ్లో వచ్చింది నాకు. బ్లౌజ్లో వచ్చిన క్లాత్ని కూడా ఈ విధంగా పైపింగ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. పైపింగ్ అంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ విడ్త్లో ఒక స్ట్రిప్ లాగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత కట్ చేసి మనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసిన తర్వాత మనకు ఆ పొడవు ఎంత కావాలి అనేది చూసుకొని ఆ సైజుని బట్టి కట్ చేసుకోవాలి. కింది భాగం మాత్రమే స్టిచ్ వేస్తున్నాను, పై భాగం వేయట్లేదు. ఎందుకంటే మనకు డిజైన్లో మధ్యలో రివర్స్ ఫోల్డ్ చేయాలి. అందుకోసమే కింది భాగం మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇందాక మనం వేసాం కదా స్టిచ్, దానిపైనే వేస్తున్నాను. ఆ స్టిచ్ కనిపించకుండా ఇంకొక బ్లూ కలర్ క్లాత్ పెట్టేసి మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. కింది భాగం మాత్రమే స్టెప్ బై స్టెప్ ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ కింది భాగం మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. తర్వాత వైట్ కూడా స్టెప్ బై స్టెప్ ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా కింది భాగం మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకొకటి సెట్ చేసేటప్పుడు మనం వేసిన స్టిచ్ కనిపించకుండా దానిపైన ఇది వచ్చేటట్టుగా ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టెప్స్ నీట్గా కుట్టాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఒకటి వైట్, ఒకటి బ్లూ. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇప్పుడు బ్లూ క్లాత్, తర్వాత వైట్, తర్వాత బ్లూ. డిజైన్ కుట్టేటప్పుడు చాలా ఓపిక్గా కుట్టాలి ఫ్రెండ్స్. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ ఎక్స్ట్రాది కట్ చేయాలి. ఇప్పుడు కార్నర్స్ మొత్తం నేను స్క్వేర్ షేప్లో ఫస్ట్ స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే మనకి డిజైన్ అనేది అటు ఇటుగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
ఫస్ట్ స్క్వేర్ లాగా స్టిచ్ వేసిన తర్వాత మధ్య భాగం ఎక్కడైతే మధ్య భాగం ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి రివర్స్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్లాత్ని మనం రివర్స్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొద్దిగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టెప్స్ వేసాం కదా, ఆ స్టెప్ ఒకదానికి కిందికి ఒకటి అన్నట్టుగా రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ మధ్యలో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మధ్యలో రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసేయాలి. తర్వాత కట్ చేసేయాలి. ఇప్పుడు చూడడానికి మనకి డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ కార్నర్స్ అనేది ఈ రఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం మనము వేరే ఏదైనా లైనింగ్ క్లాత్ తీసుకుని, వేరేది అంటే ఇందాక మనం లైనింగ్ క్లాత్ వేసాం కదా, సేమ్ అదే లైనింగ్ క్లాత్ కార్నర్స్ నేను పైపింగ్ లాగా వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ అంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రాది కట్ చేసి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. చూడ్డానికి బ్యాక్ కూడా నీట్గా ఉంటుంది, మనకు పోగులని లేవ్వదు. తర్వాత కింది భాగం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత మడిచేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత కింది భాగం కూడా అదే విధంగా స్టిచ్ వేయాలి. కొద్దిగా పావించేంత క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసి ఆ క్లాత్ని లోపలికి మడిచేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి మనకు డిజైన్ ఎంతవరకు కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో రావాలి ఫ్రెండ్స్. నేను ఆ మధ్య ప్లేస్లో నేను మోతీస్ కుట్టాను. మోతీస్ పెడితే బాగుంటుందనేసి మోతీస్ పెడదామనుకుంటున్నాను. ఈ విధంగా డిజైన్ని సెట్ చేసి ఎంత విడత వస్తుందో కరెక్ట్గా చూసుకొని కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ కూడా అదే విధంగా కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. తర్వాత కార్నర్స్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేయాలి. రబ్ చేసి కరెక్ట్ మన బాడీ ఉంది కదండి, ఎడ్జ్కి ఇందాక స్టిచ్ వేసామో అదే స్టిచ్ పైన రావాలి. నీట్గా ఉండాలి, రఫ్గా ఉండద్దు. స్టిచ్ అనేది సేమ్ దానిపైనే వచ్చేటట్టుగా చూసుకోండి. డిజైన్ దగ్గర నీట్గా ఫోల్డ్ కావాలి. అదేవిధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ డిజైన్ మొత్తం అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కుట్టేసి ఆ కార్నర్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి బయటకు వచ్చేసేయండి, కట్ చేసేయాలి. ఇప్పుడు కింది భాగము నడుం పట్టి వేసుకోవాలి. చూడ్డానికి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని సగానికి ఫోల్డ్ చేశాను. నడుం పట్టి అనేది డబుల్ వేస్తే బాగుంటుంది, నాకు అలాగే నచ్చుతుంది ఫ్రెండ్స్. నేను అలాగే వేస్తాను. గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా డబుల్ క్లాత్ని ఇలా మడిచేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొద్దిగా పావించి విడతలో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఈ విధంగా ర్యాప్ చేసి మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేయడం వల్ల నీట్గా బెండ్ అవుతుంది, మనకు లైనింగ్ అనేది బయటికి కనిపించదు. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు. ఇదే కట్ చేసి ఫ్రెండ్స్ నేను ముత్యాలు తీసుకున్నాను. ముత్యాలు అనేది మధ్య భాగంలో నేను డెకరేట్కి వాడుతున్నాను. ముత్యాల ప్లేస్లో మీరు గోల్డ్ పుసలు కూడా వాడచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి లేస్ వచ్చింది, మెయిన్ హ్యాండ్స్. లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసి నేను రెడీగా పెట్టుకున్నాను. ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట. పఫ్ హ్యాండ్స్ అంటే మనకు పైన వస్తుంది, షోల్డర్ పైన. ఆ పఫ్ కాదు, ఈ పఫ్ వచ్చేసి హ్యాండ్ కింది భాగంలో వస్తుంది. ఇప్పుడు
నాకు హైట్ ఎంత కావాలి అనేది చూసుకుంటున్నాను. ఫస్ట్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9.5. తర్వాత మజిల్ రౌండ్ అంటే మనకి చేతి ఎంత కావాలి అనేది మజిల్ రౌండ్ వచ్చేసి 6.5. కింది భాగంలో 5 ఇంచెస్, మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకనమాట. ఈ విధంగా డ్రా చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా డ్రా చేయండి, కట్ చేయండి. తర్వాత మెయిన్ క్లాత్ కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ కొద్దిగా తక్కువ పడింది, నేను అతుకు కూడా వేసి రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే ఉంది క్లాత్. ఎప్పుడే కానీ మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువగానే తీసుకోవాలి. కరెక్ట్ సైజ్ ఎప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటుగా అవుతుంది. మనకు లైనింగ్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది, మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ పఫ్ కోసం నేను శారీలో ఉన్న క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకున్నాను. శారీ క్లాత్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్, పొడవు వచ్చేసి 26 ఇంచెస్ ఉంది. ఈ విధంగా ముందుగా మనం కింది భాగంలో పట్టి పెట్టుకోవాలి. కింది భాగంలో మనకి ఎలాస్టిక్ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా పెద్దగానే వెడల్పుగా ఒక 1 ఇంచ్ వెడల్పుగానే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ స్టిచ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. 1 ఇంచ్ విడ్త్తో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనము కింది పఫ్ అనేది ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మర్చేసి కొద్దిగా సెట్ చేసుకుంటూ 1 ఇంచ్ విడ్త్తో మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎలాస్టిక్ పట్టీ అయిపోయింది. మనం పై భాగము కుచ్చు పెట్టుకుంటూ రావాలి. కుచ్చు కూడా స్టెప్ బై స్టెప్ ఒక దాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా. మనకు శారీ క్లాత్ కదా, పొడవు ఎక్కువగానే ఉంది. మనం ఎంత పొడవు తీసుకుంటే అంత పొడవు, మన దగ్గర క్లాత్ని బట్టి ఎంత కుచ్చు పెట్టుకుంటే మనకు అంత లుక్ వస్తుంది. ఒక దాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటూ రావాలి. స్టెప్ బై స్టెప్ ఒక దాని కిందికి ఒకటికి రావాలి. ఒక దాని కిందికి ఒకటి ప్లీట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ ప్లీట్ మొత్తం క్లాత్ మొత్తం ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత కట్ చేసి మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత ప్లీట్స్ ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఒకసారి పెట్టి చూడాలి ఫ్రెండ్స్. మనకు పొడవు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసిన తర్వాత మనము స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు లేస్ ఉంది ఫ్రెండ్స్, లేస్ మటుకు వదిలేసి లేస్ పై భాగం నుంచి స్టిచ్ వేయాలి. మనం పై భాగం నుంచి వేస్తున్నాం కాబట్టి కింద క్లాత్ లోపలికి వెళ్ళిందా, కింద క్లాత్ పైన కూడా స్టిచ్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసుకున్నాము. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ పై నుంచి పెట్టి స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు లైనింగ్ క్లాత్ కింద కూర ఉంది. ఒకవేళ మీకు కూర రాలేదనుకో ఫస్ట్ మీరు ఒక మడత కుట్టేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోండి. నాకు కూర వచ్చింది కాబట్టి నేనేం ఫోల్డ్ చేయట్లేదు. కరెక్ట్గా ఆ జాయింట్ పైన వచ్చేటట్టుగా చూసుకుంటూ ఆల్ పెన్స్ పెట్టుకొని ముందు సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత రివర్స్ అని కుట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లేస్ ఉంది, లేస్ పైన స్టిచెస్ పడితే సూదిరిగిపోతుంది. ఆ లేస్ అనేది పూసలతో ఉంది, అది సీజర్స్తో ఉంది, స్టోన్స్ ఉంది.
కాబట్టి సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం నేను రివర్స్లో అనుకొని లేస్ పై భాగం నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఈ విధంగా కింద క్లాత్ పైన కూడా స్టిచ్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి టర్న్ చేసి ఇప్పుడు లైనింగ్ మొత్తం కుట్టాలి. లైనింగ్ ఈ విధంగా సెట్ చేసుకుంటూ కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి లైనింగ్ని సెట్ చేసుకుంటూ ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్స్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసుకుంటూ రావాలి. సెట్ చేసుకుంటే ఎక్కడ బుగ్గలాగా రావద్దు ఫ్రెండ్స్. లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ రెండు సమానంగా రావాలి. ఈ విధంగా కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింది భాగం స్టిచ్ వేసిన తర్వాత మన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి ఫోల్డ్ చేసి మధ్యలో ఒకసారి టక్ ఇవ్వాలి. కరెక్ట్ ఆ టక్ అనేది మన షోల్డర్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. కింద ఫ్లీట్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా బాగుంది. ఈ విధంగా వేసుకోవచ్చు. లేదంటే నేను కింది భాగంలో ఎలాస్టిక్ ఎక్కిస్తున్నాను. ఎలాస్టిక్ ఎక్కియడం వల్ల ఇట్లా పఫ్ అనేది ఇట్లా కూర్చుంటుంది. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. కింది భాగంలో నేను ఎలాస్టిక్ ఎక్కిస్తున్నాను. ఎలాస్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలాస్టిక్ సన్న ఎలాస్టిక్ అయినా పర్లేదు, అది కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం వెడల్పుది 1/2 ఇంచ్ వెడల్పున్న ఎలాస్టిక్ ఎక్కించాను. ఎలాస్టిక్ అనేది ఈ విధంగా 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. తీసుకొని కార్నర్స్ ఊడిపోకుండా ఫస్ట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఎలాస్టిక్ మెయిన్ క్లాత్ ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకొని కట్ చేశాను. మరో పక్కన కూడా ఎలాస్టిక్ అనేది జారిపోకుండా ఉండడానికి ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్. అదేవిధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.